नमस्कारं समर्पयामि आदिकेवैद्यं समर्पयामि ओम महेच्छो प्रोदीजना एवं विद्यं मे भूतां नवदेवहे ओम शांति शावहे ओम शांति शांति शांतिः ओम सविता विष्णु देवटू भूमि पूज शुभ కార్యక్రమం శుభసూచకంగా మనకు వర్షం కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అనేది కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మా ఎమ్మెగనూరు మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మీరు చరిత్ర చూస్తే దాదాపుగా ఎక్కడైనా కానీ ఒక సామాన్యుడు కానీ అదే రకంగా పేదవాడు కానీ ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళకి కానీ ఒక ఆస్తిని సమకూర్చుకోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్న సమస్య. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో దాదాపుగా రియల్ ఎస్టేట్ రంగం కానీ అదే రకంగా ఇతరత్ర ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్నటువంటి ప్లాట్లు కానీ గత ప్రభుత్వ ఆలోచనల మేరకు పూర్తిగా కుదేలైపోయి పూర్తిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ లేఅవుట్ వేస్తున్నారంటే ఒక సదుపాయాలతోటి ఒక పద్ధతి ప్రకారంగా ఏదైనా వేసినటువంటి లేఅవుట్లు ఈ రోజుకి వార్డులలో పోయినప్పుడు కొన్ని చోట్ల పైప్ లైన్స్ కానీ కొన్ని చోట్ల రోడ్స్ కానీ లేనటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి గత ప్రభుత్వం మేము ఆ రోజు శాంక్షన్ చేసిన అనేక ప్రాజెక్టులను కూడా కక్షపూరితంగా కేవలం మాకు పేరు వస్తుందని చెప్పి టిట్కో ఇళ్ళు ఉదాహరణ, ఇదే ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో రాష్ట్రంలో టిట్కో ఇళ్ళు పేదల కోసం కట్టిస్తే కేవలం కరోనా పేషెంట్లను పెట్టి రంగులు మార్చి ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేశారు. మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేఅవుట్ అనేది గతంలో వాళ్ళే జగనన్న కాలనీలని చెప్పి ప్రారంభించి ఒక్క సదుపాయం కూడా లేకుండా పేపర్ మీద గీతలు గీసి ఊరికే రాళ్లు పెట్టి అక్కడ అమ్మకాలు చేయాలని చూసి సర్వ ప్రయత్నాలు చేస్తే అప్పటికీ కొంతమంది ఔత్సాహికంగా 160 మంది కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమట్లా ఆలోచించలేదు. మీరు పేరు పెట్టారు, మీరు తెచ్చారని చెప్పి పేరు మాత్రం మార్చాం. కానీ ఆ పేరు ఎందుకు మార్చామంటే ఎన్టీ రామారావు గారే ఏదైనా కానీ పేదవాడికి కానీ ఇల్లైనా గుడ్డైనా కూడైనా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పేరు మీద ఈ యొక్క టౌన్షిప్ను ప్రారంభిస్తూ అనేక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అంటే మామూలుగా మీరు చూస్తారు ఎక్కడైనా కానీ లేఅవుట్, ఈ లేఅవుట్లో చూసినప్పుడు 3 ఎకరాలు 2 ఎకరాల 57 సెంట్లతో ఒక సెంటర్ పార్క్, ఒక కమర్షియల్ ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్డు, ఈ రకంగా డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బ్రహ్మాండమైన వసతులతోటి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్లాట్ కొనుగోలు చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ దినమే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కరెంటు కావచ్చు, పవర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వసతులు కావచ్చు, అన్ని రకమైన మౌలిక సదుపాయాలు ఈరోజు వాళ్ళకి అత్యద్భుతంగా ఒక స్మార్ట్ టౌన్షిప్లో ఏదైతే ఉంటుందో ఈరోజు ఎమ్మెగనూరుని స్మార్ట్ సిటీగా ఏదైతే అనుకుంటూ మేము ఈ స్మార్ట్ టౌన్షిప్ని కూడా ప్రారంభించి గత ప్రభుత్వము నిలుపుదల చేసిన ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడం, వారికి సానుకూలంగా వారు స్పందించి లేదు సార్ ఇది మనం కొనసాగించాలా, కొంతమంది తెలియక మా దగ్గర 160 మంది కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, అది కాక మా దగ్గర భూమి కూడా లేదు, ఎమ్మెగనూరులో ఉన్నటువంటి భూమిని ప్రతి ఒక్క పేదవాడికి మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఒక సరళమైన ధరతో ఈరోజు వారికి భూమిని ఇస్తే ఇల్లు కట్టుకొని ఒక అద్భుతమైన టౌన్షిప్ ఇక్కడ మాకు రాబోతుందని చెప్తే వెంటనే సార్ శాంక్షన్ చేసి కుడాకు అటాచ్ చేసి ఈరోజు వారి నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ మళ్ళీ ఆ నిధులతో కుడాకు నిధులు వస్తే మళ్ళీ అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వాడే విధంగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.